మొట్టమొదటిగా దేవుని పిల్లలు ఏం చేయాలంట? ప్రేమ కలిగిన వారే. యెరూషలేములో ఉండే మనము దైవేకమైన ప్రేమ. కాబట్టి ప్రభు అంటున్నాడు, మనము ప్రేమించింది చిన్నదానికి అలిగిపోతాం ఒకసారి. అదేనా ప్రేమ అంటే? ఇంతదే ప్రేమండు ఒక ముక్క పడకపోయినా అలగడమే. పక్కవాడికి రెండు ఎక్కువ పడ్డాయి అనుకో, పక్కవాడికి రెండు తక్కువ పడ్డాయి అనుకో, గమనిక చూసావా? అన్నకి ఎంత పక్షపాతం అండి. నేను పక్కనే ఉన్నా, నా ఒకటి వేసాడు, పక్కవాడికి ఎన్ని వేసాడు, దాంతో పనిగా గంటలకు వచ్చినాయి, ఎట్ట వచ్చినాయి. ఆయన మీద ప్రేమ గంటలు. కాబట్టి పిల్లల మొక్క కోసం, పిల్లల మోసం కోసం వేషాలు పెట్టుకోవద్దు. దేవుని పిల్లలమైన మనం ఎట్లా ఉండాలంట? ప్రేమ మన బాధ్యత. వచ్చిన వారిని పోయేవారిని అందరూ మనం ఏం కలిగి ఉండాలంట? ప్రేమ కలిగి ఉండాలా. ఎప్పుడైనా కొత్త వాళ్ళు వస్తే వాళ్ళు ప్రేమించడం, రిసీవ్ చేసుకోవడం ఎందుకు గొప్ప. రెండవదిగా చూడండి, అపొస్తలుల కార్యములు 22:17. అపొస్తలుల కార్యములు 22:17లో ఒక మాట చదువుకుందాం. అంతటా నేను యెరూషలేమునకు తిరిగి వచ్చి దేవాలయములో ప్రార్థన చేయుచుండగా పరవశుడనై ప్రభువును చూసితిని. రెండవదిగా యెరూషలేములో ఏముండాలంట? ప్రార్థన ఉండాలా. గుర్తుపెట్టు, మన మందిరంలో నిజంగా వారానికి 4 కోరికలు. ఆదివారం కాక మంగళవారం, గురువారం, శుక్రవారం, శనివారం. చాలా సంఘాల్లో లేదు ఈ రోజులో ఈ పరిస్థితి. కానీ దేవుడు మనకు పిల్లలు ఆదివారము ప్లస్ మధ్యలో 4 కూడికలు, 3 ప్రార్థనా కూడికలే. 1 బైబిల్ స్టడీ, మంగళవారం ప్రార్థన, శుక్రవారం ప్రార్థన, శనివారం ప్రార్థన. కాబట్టి ఏ సంఘములో అయితే ప్రార్థన ఉంటుందో ఆ సంఘాన్ని దేవుడు ఏం చేస్తాడో? అద్భుతంగా వర్ధిల్ల చేస్తాడు, ఇంక్రీజ్ చేస్తాడు, అభివృద్ధి చేస్తాడు. తప్పకుండా ఒక దినం వచ్చింది. నేను మోహన్ గారు అంటున్నాడు, కిందేమో చల్లారి పెట్టి పైన మనం స్లాబ్ వేయాలా, చుట్టుపక్కల ఉండాలి, అందరూ వస్తారన్నాడు మోహన్ గారు. చూడ ఆయనకున్న ఆశ నీకుందా? ఏమో దేవుడు చేస్తాడేమో మనకు తెలియదు. ఈ ఊరందరూ ఒక్కసారి బొలోమంటే వచ్చి పడ్డారు అనుకో, మన మధ్యలో సరిపోద్దా? అన్నాడు ఎందాక పెంచాలని ఆడదాకా. కాబట్టి మనం ఎక్కువగా ఏం చేయాలా? ప్రార్థన చేయాలా. అందుకనే పౌలంట తిరిగి వచ్చి ఇక్కడ ప్రార్థన చేస్తామన్నా. ఇప్పుడు ఇక్కడ ప్రార్థించేవారు కావాలి. దినాలు ప్రార్థన తగ్గితే సమస్యలు ఎక్కువ. దినాలు మన కుటుంబాల్లో ఎందుకు సమస్యలు అంటే ప్రార్థన లేదు, ధూపం వేసేవాళ్ళు లేరు. 50 గ్రాముల ధూపం వేస్తున్నావు, కేజీ లాభం కావాలంటే నువ్వు వేసే ధూపం ఎంత? 50 గ్రాములకి ఏ ధూపం వచ్చిందంటే అంత వేయాలి. సుమారుగా 1 కేజీ ధూపం అందిస్తే కదా దేవుడు నీ మీద ఆశీర్వాదాలు కుమరించు. కాబట్టి ప్రియులారా, నువ్వు అడిగేదేమో కొద్దిగా, నువ్వు లాభాన్ని ఎక్కువగా ఆశపడు. ఒకసారి 2 బ్రదర్స్ ఒక పడవలో సముద్రంలో ప్రయాణం చేస్తున్నారంటే చేపలు మొత్తాన్ని